Hello everyone, welcome to N Content. Today our topic is IPE 2026. Okay, Junior Chemistry IPE 2026 AP. ఇది న్యూ మోడల్. ఇది ఇంతకు ప్రీవియస్ వేరే మోడల్ ఉండేది. ఇందులో ఫస్ట్ చూద్దాం వెయిటేజ్ అంటే చాప్టర్స్ వాటి మార్క్స్ వెయిటేజ్ చూద్దాం. ఫస్ట్ చాప్టర్ సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీ, దీని నుంచి 1 మార్క్, 2 మార్క్స్, 2 మార్క్స్ ప్లస్ 4 మార్క్స్ వెయిటేజ్. ఓకే, సెకండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ 1 మార్క్, 2 plus 2 plus 4 plus 8. Third chapter classification of elements and periodicity in properties 1 plus 2 plus 4 plus 8 marks. Next chemical bonding and molecular structure 1 plus 2 plus 2 plus 4. Next thermodynamics 1 plus 2 plus 4 plus 4. Sixth equilibrium 1 plus 2 plus 4 plus 4. Redox reactions 1 plus 2 plus 4 plus 4. Organic chemistry 1 plus 2 plus 2 plus 4. Ninth hydrocarbons 1 plus 2 plus 2 plus 4 plus 8. చూడండి ఇక్కడ 1 మార్క్స్ అన్ని యూనిట్లో కవర్ అయ్యాయి. 1 1 1 1 అన్ని యూనిట్లో ఉంది 1 మార్క్స్. 2 మార్క్స్ కూడా చూడండి, ఫస్ట్ యూనిట్లో ఉంది, సెకండ్, థర్డ్, ఫోర్త్లో ఉంది, ఫిఫ్త్, సిక్స్త్, 7, 8, 9 అన్ని చాప్టర్లో కూడా 2 మార్క్స్ కవర్ అయ్యాయి. 8 మార్క్స్ ఎక్కడ, 4 మార్క్స్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ చాప్టర్ సెకండ్ ఉంది, ఫోర్త్ థర్డ్ ఉంది, ఫోర్త్ చాప్టర్ ఉంది, ఫిఫ్త్, 6, 7, 8, 9 4 మార్క్స్ కూడా అన్ని చాప్టర్లో కవర్ అయ్యాయి. 8 మార్క్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇక్కడ అంటే స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. ఇంకా 8 మార్క్స్ ఎక్కడ వచ్చాయి, థర్డ్ చాప్టర్. ఓకే, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇంకా ఎక్కడ వచ్చాయి 8 మార్క్స్, ఇదిగో. అంటే ఈ 3 చాప్టర్సే మీరు 8 మార్క్స్ వస్తాయి. ఓకేనా, సో వెయిటేజ్ మొత్తం మనం మోడల్ పేపర్ చూసినప్పుడు, ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినప్పుడు ఇంకా మీకు క్లియర్గా అర్థమవుద్ది. ఓకే, లెట్ us see. జూనియర్ కెమిస్ట్రీ ఐపీ 2026 ఏపీ న్యూ మోడల్. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మ్యాక్సిమం 85 మార్క్స్. ఓకేనా, టోటల్ మార్క్స్ ఎన్ని 85. 4 సెక్షన్స్ ఉంటాయి, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సి, డి. ఫస్ట్ సెక్షన్ ఏలో చూద్దాం. ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. సో ఆల్ క్వశ్చన్స్ ఎన్ని, 9 క్వశ్చన్స్ ఉంటాయి. 9 into 1 మార్క్స్ 9 మార్క్స్. నో చాయిస్ ఏమీ ఉండదు. సెక్షన్ బి ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, 14 క్వశ్చన్స్ ఉంటాయి. నో చాయిస్, 14 into 2 మార్క్స్ 28 మార్క్స్. సెక్షన్ సి ఆన్సర్ ఎనీ 8 క్వశ్చన్స్. అంటే టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, 12 ఉంటాయి. సో 4 మార్క్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. 8 into 4 32 మార్క్స్. సో చాయిస్ ఎన్ని, ఇక్కడ 4 మార్క్స్. ఇక్కడ చాయిస్ 4 క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ డి ఆన్సర్ ఎనీ 2 క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్. టోటల్ క్వశ్చన్స్ ఎన్ని, 3 ఇస్తారు. ఒకటి చాయిస్ ఉంటుంది, 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. 2 into 8 మార్క్స్ 16 మార్క్స్. ఓకేనా, ఈ మోడల్ జూనియర్ కెమిస్ట్రీ ఐపీ 2026 ఏపీ. ఫస్ట్ సెక్షన్ ఏ చూడండి, ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్. ఓకే, ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, 9 into 1 9 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ 2 చూడండి, అదే సెక్షన్ బి ఆన్సర్ 14 క్వశ్చన్స్ కదా. ఓకే, సో చాయిస్ ఏం లేదు, అన్ని కూడా 2 మార్క్ క్వశ్చన్సే. సో 14 into 2 28 మార్క్స్. సెక్షన్ సి చూడండి, 4 మార్క్స్ క్వశ్చన్స్. ఎన్ని, ఆన్సర్ 8 క్వశ్చన్స్. ఓకే, మనకి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, 12 ఇచ్చారు. చూడండి ఒకసారి, 12 క్వశ్చన్స్ ఉన్నాయి. సో మీరు ఇప్పుడు ఏం చేయొచ్చు, 8 క్వశ్చన్స్ ఆన్సర్ చేయడమే. నెక్స్ట్ 8 into 4 32 అక్కడ. నెక్స్ట్ సెక్షన్ డి చూడండి, ఆన్సర్ ఎన్ని 2 క్వశ్చన్స్, 3 క్వశ్చన్స్ ఉంటాయి చూడండి మొత్తం. ఓకే, వీటిలో మీరు 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఇక ఈ విధంగా ఉంటుంది పేపర్ ఇది. ఓకే, ఇది మోడల్ పేపర్. ఓకే, మోడల్ గురించి చాలా మంది వరీ అవుతున్నారు. అంటే ఫస్ట్ ఇయర్ ఇప్పుడు మోడల్ మారింది ఏపీకి, దానివల్ల ఎలా అని. మీరు ఏమి వరీ అవసరం లేదు. ఎవరైతే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చదువుతుంటారో వాళ్ళు ఏమి వరీ అవసరం లేదు. ఎందుకు అని అంటే ఫస్ట్ పాయింట్ చూడండి, మోడల్ ఏదైతే ఏంటి, మీరు ఫస్ట్ ఇయర్ చదువుతుంటారు కాబట్టి మీకు ఇది ఫస్ట్ మోడలే. ఎవరైనా ఫస్ట్ ఇయర్లో వచ్చినప్పుడు వాళ్ళు ఏదైతే ఎగ్జామ్ ప్యాటర్న్ రాస్తారో అది వాళ్ళకి ఫస్ట్ మోడలే అవుద్ది. ఇంతకుముందు నువ్వు ఈ మోడల్ రాసావేంటి, సో రాయలేదు. ఇంతకుముందు ఎవరైతే ఓల్డ్ మోడల్ రాసి ఫెయిల్ అయ్యి మళ్ళీ ఇప్పుడు న్యూ మోడల్ రాస్తుంటారు అనుకో, వాళ్ళు క్లమ్జీ అవుతారు. ఏంటి, ఫస్ట్లో అప్పుడు కంఫర్ట్గా ఉంది, ఇప్పుడు కంఫర్ట్గా లేదని. ఏదైతే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, టఫ్ అయినా ఈజీ అయితే ఈజీ, టఫ్ అయితే టఫ్. కానీ మీకెందుకు, మీరేం వరీ అవసరం లేదు. మీరు ఫస్ట్ ఇయర్ ఇప్పుడు చదువుతున్నారు, మీరు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఎగ్జామ్ రాస్తున్నారు. ఇది మీకు ఇది న్యూ మోడల్ అయితే ఓల్డ్ మోడల్ అయితే ఏంటి, మీకు ఎలాగో న్యూ మోడలే మీరు ఫస్ట్ టైం రాసినప్పుడు.
సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే ఈ మోడల్ వల్ల డిసడ్వాంటేజ్లు ఏంటి అంటే ఫుల్ స్కోర్ అవుట్ ఆఫ్ 85 అనేది మనం స్కోర్ చేయలేమేమో అని ఎక్కువ మంది 100% స్కోర్ చేయలేమేమో అని. సో చేయొచ్చు, ఎందుకంటే ఎవరు దీనికి ప్రిపేర్ అవుతారు? 85 టార్గెట్ ఎవరికి ఉంటుంది జనరల్గా అంటే ఎవరైతే ఏపీ సెట్, ఈఏపీ సెట్ ఉంటుంది కదా, ఎంసెట్, జేఈ, నీట్ ఇలాంటి ఎగ్జామ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి ఇలాంటి టార్గెట్ ఉంటుంది ఆబ్వియస్లీ. ఆ స్టాండర్డ్స్ వాళ్ళు ఎలాగో ఆల్రెడీ మైక్రో లెవెల్లో సబ్జెక్ట్ చదువుతారు, ఓకేనా. మైక్రో లెవెల్లో సబ్జెక్ట్ చదివినప్పుడు 1 మార్క్స్ 2 మార్క్స్ ఆబ్వియస్లీ కవర్ చేస్తారు వాళ్ళు. సో వాళ్ళకి ఇంకెందుకు భయం? ఎలాగో 1 మార్క్ కోసం చాయిస్ లేకపోయినా అటెంప్ట్ చేయగలరు, 2 మార్క్స్ అటెంప్ట్ చేయగలరు. ఎవరు ఓన్లీ ఐపీఈ చదివి ఓన్లీ ఐపీఈని మాత్రమే అవుట్ ఆఫ్ 85 తెచ్చుకోవాలనుకుంటే వాళ్ళకేంటి ఓవరాల్గా కవర్ చేయలేరు, వాళ్ళకి అంత స్టాండర్డ్స్ ఉండవు కాబట్టి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీద డిపెండ్ అవుతారు కాబట్టి ఎన్ని క్వశ్చన్స్ చదివినా ఇంకా 1 మార్క్ ఎక్కడి నుంచి వస్తుందో 2 మార్క్స్ ఎక్కడి నుంచి వస్తే కన్ఫ్యూజ్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజ్ వల్ల వాళ్ళకి ఆ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని మేము ఇంకా కంప్లీట్ చేయలేదని, మేబీ వాళ్ళు కంప్లీట్ చేసిన దానికంటే వాళ్ళు ఎక్కడో చదివారు ఇంకో మెటీరియల్, అందులో నుంచి క్వశ్చన్ రాకుండా ఎక్కడో బయట నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది అనుకో, వాళ్ళు ఇన్కంప్లీట్ చేసినట్టు ఫీల్ అవుతారు. మీరు ఎవరైతే జేఈ, నీట్ లేదా ఈఏపీ సెట్ ప్రిపేర్ అవుతున్నారో ఆ యాస్పిరెంట్స్కి ఇదేమీ ఎఫెక్ట్ చేయదు. ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఐపీఈ కోసం ఈ మైక్రో లెవెల్లో చదవాలి కదా, 1 మార్క్ క్వశ్చన్స్ చదవాలి, 2 మార్క్ క్వశ్చన్స్ చదవాలి. ఈ లెవెల్లో మీరు ఈచ్ అండ్ ఎవ్రీ డెఫినేషన్, చిన్న చిన్న డెరివేషన్లు, ఫార్ములాస్ ఇట్లాంటివన్నీ చదువుతారు కాబట్టి ఇది మీకు డైరెక్ట్గా మీకు నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్లో యూజ్ అవుద్ది, అలాగే అక్కడ చదివింది ఇక్కడ యూజ్ అవుద్ది. సో రెండు ఇంటర్ కనెక్టెడ్, ఆ రెండు ఇంటర్ కనెక్ట్ అవ్వాలని సిలబస్ని కూడా ఇలా ప్యాటర్న్ మార్చారు, ఈ విధంగా తీసుకొచ్చారు. సో మీకు ఇదేమి డిసడ్వాంటేజ్ కాదు, అడ్వాంటేజే, ఓకేనా. సో మీరు దీని గురించి ఏమీ వరీ అవ్వద్దు, మీరు హ్యాపీగా ఈ మోడల్ ప్రిపేర్ అయ్యి దాని నుంచి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తాను, ప్రిపరేషన్ టిప్స్ కూడా చెప్తాను ఎలా ప్రిపేర్ అవ్వాలని. ప్రిపరేషన్ ప్లానింగ్ చూద్దాం. ప్లాన్ ఏ, ప్లాన్ బి. ప్లాన్ ఏ ప్రొసీడ్ అవుదాం. చూడండి ఏం చేయాలి. ఫస్ట్ స్టెప్ అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ జెరాక్స్ కాపీ తీసుకోవాలి. మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను ఇస్తాను, లేదా మీ కాలేజ్ వాళ్ళు ఇస్తే మీ కాలేజ్ వాళ్ళు, ఎక్కడైనా సరే ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు పీడిఎఫ్ జెరాక్స్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోవాలి, ఓకేనా. సో ఫస్ట్ ఏం చేయాలి, అందులో నుంచి ఫినిష్ ఆల్ 8 మార్క్స్. ఆ క్వశ్చన్స్ ఏదైతే మీ జెరాక్స్ కాపీ ఉందో అందులో నుంచి మొత్తం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 8 మార్క్స్ అన్ని ఫినిష్ చేయాలి. 8 అయిపోయిన తర్వాత నెక్స్ట్ 4 మార్క్స్ అన్ని ఫినిష్ చేయాలి. 4 మార్క్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 2 మార్క్స్ అన్ని ఫినిష్ చేయాలి. 2 మార్క్స్ అయిపోయిన తర్వాత 1 మార్క్ ఫినిష్ చేయాలి. ఈ 1 మార్క్స్ ఇది ఏపీ స్టూడెంట్కి, ఇది ఎవరికి ఇది టీఎస్ఎల్కి ఉండదు, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇవి ఎప్పుడైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫినిష్ అయ్యారో నెక్స్ట్ మీరు చేయాల్సిన స్టెప్, ఎందుకంటే మీరు ఇక్కడ 2 మార్క్స్ ఇంపార్టెంట్ చదివారు, 1 మార్క్ ఇంపార్టెంట్ చదివారు, మేబీ అందులో నుంచి మిస్ అవ్వచ్చు. 8కి ఛాన్స్ తక్కువ, 4కి ఛాన్స్ తక్కువ, కానీ 2కి 1కి ఛాన్స్ ఎక్కువ. మీరు చదివిన ఇంపార్టెంట్ క్వశ్చన్లో నుంచి అన్ని క్వశ్చన్స్ కవర్ అవ్వకపోవచ్చు. సో అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఆల్ 2 మార్క్స్ చదవాలి. ఎప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆల్ 2 మార్క్స్ 1 మార్క్స్ కంప్లీట్గా అన్ఇంపార్టెంట్ కంప్లీట్గా అన్నీ చదవాలి. ఎక్కడి నుంచి మీ దగ్గర ఉన్న మెటీరియల్లో చాప్టర్ వైజ్ అన్నీ కంప్లీట్ చేయాలి. ఇప్పుడు ఛాన్స్ ఎలా ఉంటుంది అంటే మ్యాక్సిమం 8 మార్క్స్ నువ్వు ఏవైతే ఇంపార్టెంట్ చదివో అవే వస్తాయి, 4లు కూడా ఆల్మోస్ట్ అవే వస్తాయి. ఈ 2లు కూడా ఏమి ఇంక్లూడ్ ఒకవేళ మిస్ అవుతాయి ఏమని చెప్పి ఇవన్నీ చదివా కాబట్టి ఖచ్చితంగా 2 కూడా మిస్ అవ్వదు, ఒక 1 మార్క్ కూడా మిస్ అవ్వదు. సో ఇంకా టైం ఉంటే అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, 4 మార్క్స్ చదవాలి. ఎందుకు చదవాలి, నువ్వు చదివిన 4 మార్క్స్ నుంచి మేబీ దానికి కూడా ఛాన్స్ ఉంది. ఆ 4 నుంచి ఒక క్వశ్చన్ మిస్ అయింది అనుకో ప్రాబ్లం అవుద్ది, కాబట్టి అప్పుడు రిమైనింగ్ 4లన్నీ కంప్లీట్ చేయాలి. అంటే అన్ఇంపార్టెంట్ అన్నీ, అంటే సెకండ్ లేయర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఈ 4 మార్క్ కూడా నువ్వు కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా టైం ఉంటే అప్పుడు టైం ఉంటే రిమైనింగ్ 8 మార్క్స్ అనేవి నువ్వు కంప్లీట్ చేయాలి. దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే లెస్ టైమ్ మోర్ మార్క్స్, లిమిటెడ్ క్వశ్చన్స్, ఓకేనా. ఎప్పుడు ఈ మెథడ్ లిమిటెడ్ ఎక్కడ ఉంది, మళ్ళీ అన్నీ చదవాలనుకోవద్దు. 8 మార్క్స్ ఫర్ ఎగ్జాంపుల్ 8 మార్క్స్ ఇంపార్టెంట్ చదివు, 4 మార్క్స్ ఇంపార్టెంట్ చదివు, నాకు తెలిసి మ్యాక్సిమం 8 మార్క్స్ నువ్వు చదివిన ఇంపార్టెంట్లోంచి వస్తాయి. ఇది 4 మార్క్స్ కూడా మ్యాక్సిమం అవి వస్తాయి. 2 మార్క్స్ ఇంపార్టెంట్ నువ్వు చదివినవి వస్తాయి, 1 మార్క్స్ నువ్వు చదివిన ఇంపార్టెంట్ వస్తాయి. బట్ అన్ని 2లు అన్ని 1లు రావు, 1 2 మిస్ అవ్వచ్చు నువ్వు చదివిన ఇంపార్టెంట్లో. అవి మిస్ అవ్వకూడదని అన్ని 2లు 1లు చదివావు. మ్యాక్సిమం నీకు ఇక్కడ 100% స్కోర్ వచ్చేవచ్చు, ఇక్కడతో ఈ స్టెప్తో వచ్చేవచ్చు. థర్డ్ స్టెప్ ఉంది కదా, ఈ థర్డ్ స్టెప్కే నువ్వు టీజీ స్టూడెంట్ అయితే 60/60, ఏపీ స్టూడెంట్ అయితే 85/85, ఓకేనా.
రావడానికి కూడా ఛాన్స్ ఉంది. కానీ నీ సెక్యూరిటీ పరంగా మేబీ లాస్ అవ్వచ్చేమో. ఓన్లీ 8లు మాత్రమే నువ్వేం చదివావు ఇంపార్టెంట్, ఇక్కడ 4లు ఇంపార్టెంటే చదివావు. మేబీ నువ్వు చదివిన 4 నుంచి ఒకటైనా డివియేట్ అవ్వచ్చేమో అని నీకు భయం. దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఎందుకైనా మంచిదని ఇంకో 4లు చదువుతాను, ఓకేనా, అన్ఇంపార్టెంట్ కూడా. అప్పుడు ఒకవేళ డివియేట్ అయినా నువ్వు చదివావు కదా ఆల్రెడీ 4లు, అప్పుడు వస్తాయి. ఇన్ కేసు 8లు కూడా నువ్వు చదివిన ఇంపార్టెంట్ నుంచి రాకపోద్దేమని భయంకి ఇంకా రిమైనింగ్ టైం ఉంటే ఇంకోసారి 8లు చదువుతావు. అప్పుడు ఇంకా 100% ఇంకా ఖచ్చితంగా నీకు 60/60 అయితే 85/85 రావాల్సిందే, ఓకేనా. ఇది ఏపీ అయినా టీజీ అయినా మీరు స్కోర్ ఏదైనా, ఓకేనా. ఇప్పుడు ఇవి వేరువేరుగా ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది. సో ప్లాన్ బి, చాలామంది స్టూడెంట్స్ ప్లాన్ బి ఫాలో అవుతుంటారు కొంతమంది. ఎందుకంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఓరియంటేషన్ వెళ్ళినప్పుడు కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతుంటారు. ఫినిష్ ఆల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చాప్టర్ వైజ్. ఫస్ట్ చాప్టర్ తీయడం, అందులో ఆ చాప్టర్లో ఉన్న 8లు 4లు 2లు 1 మార్క్స్ అన్ని క్లియర్గా చదివేస్తారు. ఆ చాప్టర్ అయిపోయిన తర్వాత సెకండ్ చాప్టర్కి వెళ్తారు. చాప్టర్ వైజ్ చదువుకుంటారు. దీనివల్ల ఏమవుద్ది, మోర్ టైము, మోర్ క్వశ్చన్స్, బట్ ఫుల్ మార్క్స్ 100% పక్క. ఇంకేముంది, అన్ని చాప్టర్లు క్లియర్ చేస్తే ఇంకేముంటుంది, 100 మార్క్స్ 100% రావాల్సిందే. ఈ మెథడ్లో కొందరు వెళ్తారు. ఈ మెథడ్ కంటే ఈ మెథడ్ ప్లాన్ ఏ అనేది బెటర్ ఆప్షన్. ఎందుకంటే నువ్వు ఎక్కడ ప్రిపరేషన్ ఆపినా అప్పుడు నువ్వు ఎక్కువ స్కోర్తో ఉంటావు. ఇక్కడ నువ్వు ఎక్కడైనా ఈ చాప్టర్ ప్రిపేర్ అయినప్పుడు మొత్తం మనకు 12 చాప్టర్స్ ఉన్నాయి అనుకో, నువ్వు ఒక 6 చాప్టర్స్ తర్వాత నువ్వు కొంచెం టైర్డ్ అయ్యి అక్కడి నుంచి ప్రిపరేషన్ బాగలేదు అనుకో నీకు, ఆ తర్వాత ఏ చాప్టర్ ప్రిపరేషన్ బాగలేదో అవన్నీ ఎఫెక్ట్ అవుతాయి మార్కులు. అందులో 8లు ఉండొచ్చు, 4లు ఉండొచ్చు, 2లు ఉండొచ్చు. అంతెందుకు 10 చాప్టర్స్ ఉంటే 9 చాప్టర్స్ బాగా ప్రిపేర్ అయ్యావు ఫుల్గా, 10th చాప్టర్ సరిగా ప్రిపేర్ అవ్వలేదు, అందులోనే వెయిటేజ్ 2+4+8 ఉందనుకో, లేదంటే ఒక 4+8 ఉందనుకో, నువ్వు అది సరి ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి అందులోంచి 4 పోవచ్చు, 8 పోవచ్చు, 2 పోవచ్చు. నీ కష్టం అంతా వేస్ట్ అవుద్ది. అందుకని నీకేమవ్వాలి, నీ కష్టం అంతా వేస్ట్ అవ్వకూడదు. అలా వేస్ట్ అవ్వకూడదు, నీ ప్రిపరేషన్ ఏ పాయింట్లో అయినా మ్యాక్సిమం స్కోర్ ఉండాలి. సో ఫస్ట్ నువ్వు ఇవి స్కోర్ చేసినా నువ్వు అప్పటికి మ్యాక్సిమం స్కోర్లు ఉంటావు. ఆల్మోస్ట్ ఏపీ 1 మార్క్స్ కూడా ఉన్నాయి కదా, అట్లీస్ట్ నాకు తెలిసి ఇలా ఈ ఓన్లీ ఇంపార్టెంట్ చదివిన ఏపీ వాళ్ళు 65+ ఉంటారు. 65-70+ ఉన్న ఆశ్చర్యపడవసరం. ఇదే టీజీ వాళ్ళు అయితే ఇదే మనకి 60 మార్క్స్కి ఎవరికైతే ఉందో వాళ్ళైతే ఓన్లీ ఇంపార్టెంట్ చదివితే, ఆ ఇంపార్టెంట్ చదివితే ఎన్ని ఉంటాయి తెలుసా, మ్యాక్సిమం 50-55 వరకు వచ్చిన ఆశ్చర్యపడ. ఓన్లీ ఇంపార్టెంట్ మ్యాక్సిమం 55, అసలు కన్ఫర్మ్ 55+ వస్తాయి. ఈ 60 మార్క్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకైతే ఓన్లీ మీరు ఇంపార్టెంట్ చదివితే 55+, ఆల్మోస్ట్ బెస్ట్ క్లాస్లో 55+ కదా 58 కూడా వస్తాయి. ఇక్కడ నువ్వు ప్రిపరేషన్ ఆపినా పర్వాలేదు, ఈ టూల్కి అన్నిటికి వెళ్ళా కాబట్టి 60/60 వచ్చేస్తాయి, ఓకేనా. ఈవెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 3rd స్టెప్ దగ్గర ఆపేవు అనుకో ఒకవేళ ప్రిపరేషన్, అప్పుడు కూడా మీకు ఛాన్స్ ఉంది 60/60, 85/85 వస్తాయి. ఈ 2 అనేది మీ సేఫ్గా, మీరు సేఫ్ జోన్లో ఉండడం కోసమే ఈ 2 ప్రిపేర్ అవుతుంటారు. నిజం చెప్పాలంటే ఎక్కడితో మీ ప్రిపరేషన్ అయిపోయినట్టే. సో అందుకని ఈ మెథడ్ అనేది నా సజెషన్. ఈ మెథడ్ కూడా ఓకే, మీరు ఆల్రెడీ ప్రతి చాప్టర్ క్లియర్గా ప్రిపేర్ అవుతాను, నాకు ఇవన్నీ వద్దు, ఈ గందరగోళం వద్దు, నీట్గా ప్రిపేర్ అవుతాను, నీట్గా ప్రజెంట్ చేస్తాను అనుకున్నప్పుడు దీని నుంచి వెళ్ళిపోవచ్చు. ఇంకా అందులో నీకు భయం కూడా ఉండదు, పలానా చాప్టర్ నుంచి 2లో వదిలేసాను, 1లో వదిలేసాను, ఇలాంటివి ఏమి ఉండవు, ఓకేనా. ఇది ఫుల్ కాన్ఫిడెంట్గా ఉంటావు. సో నువ్వు ఏ మెథడ్ ఏదైనా సరే అల్టిమేట్ నువ్వు ఎఫెక్ట్ అవ్వకూడదు మళ్ళీ ఎగ్జామ్లో. సో చూసుకోండి. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, నెక్స్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఓకే, దాని గురించి డిస్కస్. కీప్ జెరాక్స్ కాపీ ఆఫ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతున్నాయో అది జెరాక్స్ తీసుకోండి, అది మీ దగ్గర ఉంచుకోవాలి కంటిన్యూ, ఓకే. రీడ్ క్వశ్చన్స్ కేర్ఫుల్లీ. క్వశ్చన్స్ ఎప్పుడైనా మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చాలా క్లియర్గా చదవాలి, చాలా కేర్ఫుల్గా చదవాలి. అంటే ఎందుకంటే మీరు ఇక్కడ క్వశ్చన్ సరిగా చదవకపోతే తొందరపడి ఆన్సర్లో నేర్స్తారు చాలామంది. అక్కడ అడిగేటప్పుడు ఆ క్వశ్చన్ అయితే నేను ఆన్సర్ రాయగలను అంటారు. అంటే క్వశ్చన్ మీద కమాండ్ లేకపోతే అలాగే ఉంటుంది. క్వశ్చన్స్ కరెక్ట్ చదవండి, ఎందుకంటే ఇక్కడ మెటీరియల్లో కొన్ని క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ మెర్జ్ చేసి ఒక క్వశ్చన్లా ఉంటుంది, మీరు ఇక్కడ అలాగే ప్రిపేర్ అవుతారు. అక్కడ అందులో మీకు ఒక క్వశ్చన్ అడుగుతారు హాఫే, మీరేం చేస్తారంటే మీరు ఆల్రెడీ చదివిన ఆన్సర్ మొత్తం రాసిస్తుంటారు. అంటే మీరు ఎంత ఆన్సర్ చదివారో అంత, అది 2 మార్క్స్ 4 మార్క్స్ మీకు అనవసరం. అందుకనే క్వశ్చన్ కొంచెం కేర్ఫుల్గా చదవండి. ఇక్కడ మీరు చదివిన దాంట్లో ఎగ్జాంపుల్ అడగకపోవచ్చు,
అక్కడ మీరు ఎగ్జామ్లో ఎగ్జాంపుల్ అడగవచ్చు. అప్పుడు మీరు ఎగ్జాంపుల్ నాకు తెలుసు కానీ నేను ఇదే క్వశ్చన్కి ఇదే ఆన్సర్ అనుకొని రాస్తాను అంటారు. అది ఇక్కడ ఇలాంటి మిస్టేక్స్ జరుగుతాయి. రీడ్ ఆన్సర్స్ పెర్ఫెక్ట్లీ. క్వశ్చన్ లాగే ఆన్సర్స్ కూడా పెర్ఫెక్ట్గా చదవాలి. అంటే కీవర్డ్స్ ఉంటాయి, సో అందులో కీ ఫార్ములాస్ ఉంటాయి, డెరివేషన్స్ ఉంటాయి, డెరివేషన్స్ ఏవైతే ఉంటాయో మాత్రం చాలా కేర్ఫుల్గా చదవాలి. మీరు అట్లా ఏంటంటే ఆన్సర్ని ఏదో లెంత్ కోసం మీరు పైన చదివిస్తారనుకో, అది వర్కౌట్ అవ్వదు. ఆన్సర్ని చాలా పర్ఫెక్ట్గా చదవాలి. ఓకేనా? ఆ కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం మర్చిపోకూడదు. నెక్స్ట్ ఏంటి, రైటింగ్ ఆన్సర్స్. 2 times. ఎప్పుడు? వైల్ రీడింగ్ వితౌట్ సీయింగ్. మీరు ఆన్సర్స్ రాయండి, క్వశ్చన్ రాయండి, ఒకసారి చదువుతున్నప్పుడు ఆన్సర్ కూడా రాయండి. ఆన్సర్ చూసి రాయండి. చదివిన తర్వాత ఇలా ఒకసారి ఆన్సర్ మొత్తం చూసి రాయండి క్వశ్చన్. ఓకే, చూసి రాసిన తర్వాత మీకు ఏం అర్థమవుతుందంటే మీకు ఆ డెరివేషన్స్ ఇట్లాంటి ఫార్ములాస్ ఇవన్నీ మీకు అలవాటు అవుద్ది. తర్వాత చూడకుండా ఆన్సర్ని రాయండి. మీకు వచ్చిందని అనిపించిన తర్వాత ఆన్సర్ని మీరే చూడకుండా రాయండి. దాన్ని ఏం చేయాలి మీరు? మీకు మీరే వ్యాలిడేట్ యువర్ ఆన్సర్స్. మీ ఆన్సర్ని తర్వాత మీరే వ్యాలిడేట్ చేసుకోవాలి. కానీ ఆ ప్రాక్టీస్ చేసినప్పుడు ఫస్ట్ పాయింట్ రాసి, సెకండ్ పాయింట్ రాసి, చూడకుండా థర్డ్ పాయింట్ రాసి, ఫోర్త్ పాయింట్ గుర్తు రాలేదని కొంచెం తీసి రాస్తారు. అలా రాయొద్దు. వన్స్ నువ్వు బుక్లో వచ్చేసి వెంటనే మొత్తం ఆన్సర్ చూడకుండా రాయి. ఎంతవరకు వస్తే అంతవరకు రాయి. ఆ తర్వాత అది వ్యాలిడేట్ చేయి, మళ్ళీ ప్రాక్టీస్ చేయి. ఓకేనా? సో రీడింగ్ అండ్ రైటింగ్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓన్లీ రీడింగ్ కాదు, రీడింగ్ అండ్ రైటింగ్, నాట్ ఓన్లీ రీడింగ్. ఓకేనా? నాట్ ఓన్లీ రీడింగ్ మాత్రమే కాదు. ఓకే, ఆన్సర్ షుడ్ బి యాక్యురేట్ అండ్ పెర్ఫెక్ట్, నాట్ లెందీ. అంటే లెందీగా ఉండకూడదంటే ఆ క్వశ్చన్ లెందీగా ఉందనుకో, అది లెందీగానే ఉంటుంది. నువ్వు దాన్ని లెంత్ పెంచడం కోసం ఆన్సర్ సరిగా రాయకుండా దాని లెంత్ రాసిన పాయింట్ రాయడం, లేదంటే పాయింట్లు సాగతీసి రాయడం ఇట్లాంటివి చేస్తారు. అక్కడ నువ్వు ఎంత లెంత్ రాసేవండి దానికి మార్క్స్ వేయరు. ఎంత పెర్ఫెక్ట్గా రాసేవండి, అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఉందా లేదా. అది 4 మార్క్స్ క్వశ్చన్స్, కొన్ని 4 పాయింట్స్ ఉంటాయి, కొన్ని పాయింట్స్ 6, 7 వరకు ఉంటాయి. అంటే అక్కడ ఉన్న డెరివేషన్ బట్టి ఎట్లాంటి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఇయర్లో బ్రాగ్స్ ఈక్వేషన్ ఎట్లాంటి, లేదా ఫస్ట్ ఇయర్లో మీరు 4 మార్క్స్ చూసారు అనుకో, లిమిటేషన్స్ ఉందనుకో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బోర్స్ లిమిటేషన్స్ అన్నారు అనుకో, అక్కడ 4 లిమిటేషన్స్ రాస్తే 4 మార్క్స్ వేస్తారు. సో అంటే మీకు ఇక్కడ ఆన్సర్ అనేది లెంత్లో దృష్టిలో పెట్టుకోవద్దు. ఓకేనా? లెంత్ కాదు మ్యాటర్, అది యాక్యురేట్గా ఉండాలి, పెర్ఫెక్ట్గా ఉండాలి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ రీడింగ్. ఓకే, రైట్ ఆల్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అండ్ ఈక్వేషన్స్ ఆన్ ఏ సపరేట్ నోట్బుక్. ఒక నోట్బుక్ పెట్టుకోండి, చిన్న నోట్బుక్ పెట్టుకొని అందులో అన్ని ఇంపార్టెంట్ మీరు ఏదైతే ప్రిపేర్ అవుతారో ఆ చాప్టర్లోని ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఈక్వేషన్స్ అన్ని ఆ చాప్టర్ నేమ్ రాయండి, ఆ చాప్టర్లు రాయండి. అవి చాప్టర్ వైజ్ రాయండి. అవి మళ్ళీ అన్నీ ఒక దగ్గర రాయొద్దు. ఆ చాప్టర్ ప్రిపేర్ అయినట్టు అది తెలుస్తుంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇది లాస్ట్ది ఆప్షనల్, అది మీ ఇష్టమే. బెటర్ టు రైట్ ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఆన్ ఏ నోట్బుక్. ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, ఒక నోట్బుక్ కొనండి, కెమిస్ట్రీ తీశారు, ఫస్ట్ చాప్టర్, ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ 8 మార్క్స్ చదువుతాను. ఓకేనా? క్వశ్చన్ అండ్ ఆన్సర్ చదువు, చూసి ఒక నోట్బుక్లో రాసుకో. అలా అన్ని క్వశ్చన్స్ రాసిన తర్వాత అన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఒక నోట్బుక్లో రాస్తే టోటల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక 60 క్వశ్చన్స్ చదివావు అనుకో. ఓకేనా? ఆ 60 క్వశ్చన్స్ రేపు మళ్ళీ నువ్వు రీక్యాప్ చేయడానికి, రివిజన్ చేయడానికి ఈజీగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఒకే దగ్గర ఉంటాయి, ఒకే నోట్బుక్లో. కానీ మెటీరియల్లో చాలా ఉంటుంది. తర్వాత క్లమ్జీ ఉంటుంది. ఏంటంటే మెటీరియల్లో నువ్వు ఫస్ట్ చాప్టర్లో ఏవో చదివావు, సెకండ్ చాప్టర్లో ఏం చదివావు, థర్డ్ చాప్టర్లో టిక్లు పెట్టుకుంటారు, టిక్ల మీద టిక్లు పెడతారు కొందరు. ఏం చేస్తారంటే ఫస్ట్ రివిజన్లో ఫస్ట్ టైం ఏం చేస్తారు, టిక్లు పెట్టుకుంటూ వెళ్తారు. సెకండ్ టైం చదివిన మళ్ళీ టిక్లు పెడతారు. థర్డ్ టైం ఇంకెవరు వేరే ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే దానికో టిక్ పెడతారు, దీనికో టిక్ పెడతారు, దాని మీద 2 స్టార్లు 3 స్టార్లు. అసలు ఆ క్వశ్చన్ యొక్క నెంబర్ కూడా కనిపించదు, దాన్ని మీరు చాలా క్లమ్జీ చేస్తారు. దాని ఇంపార్టెన్స్, అది ఇంపార్టెంట్ లేదని కూడా మీకు ఒకసారి కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎందుకు టిక్ పెట్టామో తెలియదు, ఎప్పుడు టిక్ పెట్టామో తెలియదు. ఒకసారి మీరు మామూలు క్యాజువల్ జనరల్ టెస్ట్లు ఉంటాయి కదా మీకు వీక్లీ టెస్ట్లు ఉంటాయి, వాటి కోసం కూడా ఒకసారి అట్లా మీరు ఇంపార్టెంట్ టిక్ పెడతారు. అది మీరు పబ్లిక్ ఎగ్జామ్స్ చదువుతున్నప్పుడు ఇంపార్టెంట్ లేదనుకో, ఆ టిక్ ఉంది కాబట్టి దానికోసం చదువుతారు. చాలా క్లమ్జీ ఉంటుంది. అంటే మెటీరియల్ మీకు కన్వీనియంట్గా ఉండి, మీకంటూ సపరేట్ మెటీరియల్ ఉండి, దాన్ని డిస్టర్బ్ చేయము, నీట్గా చదువుకుంటాము, కన్ఫ్యూజ్ అవ్వను మెటీరియల్ను అనుకుంటే మీరు చదవచ్చు. ఓకేనా? మెటీరియల్తో ఈ క్లమ్జీ ఉంటుంది. మళ్ళీ రీక్యాప్ చేసినప్పుడు మళ్ళీ మెటీరియల్ పెద్దగా ఉంటుంది. క్వశ్చన్స్ మీరు చదవాల్సిన 60 ఉంటాయి, లేదా 100 ఉంటాయి, లేదా 80 ఉంటాయి, లేదా 50 ఉంటాయి.
ఆ ఉండే క్వశ్చన్స్ మీరు ఒకేసారి మీ దగ్గర ఆల్రెడీ జిరాక్స్ కాపీ ఉంది కదా, ఆ క్వశ్చన్స్ పట్టుకొని మళ్ళీ బుక్ మొత్తం వెతుకుతుండాలి. ఎక్కడ ఏ క్వశ్చన్ 2 మార్క్స్ వదిలేసామా, 4 మార్క్స్ వదిలేసామా, ఆ రీక్యాప్‌లో మీకు కన్‌ఫ్యూజ్ ఉంటది. సో, మీరు అలాంటి కన్‌ఫ్యూజ్ ఉండకుండా అవాయిడ్ చేయడానికి ఈజీగా రీక్యాప్ చేయడానికైతే మాత్రం బెటర్ టు రైట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ క్యూఏ అండ్ క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఒక సెపరేట్ నోట్‌బుక్‌లో రాసుకుంటే తర్వాత మీరు ఈజీగా రీక్యాప్ చేసుకోవచ్చు. ఇది బెటర్ సజెషన్. బట్ ఏమన్నా టైమ్ టేకన్ ఇవి అంటారు. ఏం టైమ్ టేకన్, మీరు ఆల్రెడీ ప్రిపేర్ అవుతారు. ప్రిపేర్ అయినప్పుడు రాయడమే కదా! ఆల్రెడీ మీ ప్రిపరేషన్‌లోనే పార్ట్ లాగా ఉంటది ఆ రాయడం కూడా. అలా రాసుకుంటే కొంచెం బెటర్. లేదా అన్ని క్వెషన్స్ ఒకే దగ్గర ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నీ ఒక దగ్గర మీకు పీడీఎఫ్‌లో ఉందనుకో, ఒక జిరాక్స్ కాపీలో ఇంకా అవసరం లేదు. లేదా చిన్న చిన్న బుక్‌లెట్ నుండి అన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ ఒకే దగ్గర ఉంటాయి. అలా ఉన్నా అవసరం లే. ఓకేనా? సో, మీరనేది మీ మీ ఇష్టం. ఈ లాస్ట్ ఆప్షన్ అనేది. అది నా సజెషన్. ఓకే. నెక్స్ట్ ఇది ఏదైతే ఉందో ఇప్పుడు నేను చెప్పినవన్నీ, ఇవి ఎవరెవరికి యూజ్ అవుతాయంటే అన్ని సబ్జెక్టులకి యూజ్ అవుతాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌కి యూజ్ అవుతాయి. ఇప్పుడు నేను చెప్పిన టెక్నిక్స్ అన్నీ. ఓకేనా? ఈ మెథడ్ అనేది పర్టిక్యులర్ కెమిస్ట్రీకే కాదు, అన్ని సబ్జెక్టులు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, సీనియర్స్, జూనియర్స్ అందరికి కూడా యూజ్ అవుద్ది. సో, మనకి 3 టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. టాపర్స్, యావరేజ్ స్టూడెంట్స్, డల్లర్స్ అంటే జస్ట్ పాస్. వీళ్ళు ముగ్గురికి ఉపయోగపడేటట్టు 3 సెపరేట్ పీడీఎఫ్‌లు తయారు చేశాను కెమిస్ట్రీ. ఓకేనా? 3 నేను డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. అవి ఆ విధంగా మీరు ప్రిపేర్ అయితే సరిపోద్ది. నేను చెప్పాను కదా, టాపర్స్ ఆ పీడీఎఫ్ మొత్తం చదివితే 99% మీకేమీ ప్రాబ్లమ్ ఉండదు. ఆ తర్వాత రిమైనింగ్ 1 మార్క్, 2 మార్క్ క్వెషన్స్ మీరు సేఫ్‌గా మీ మెటీరియల్ చదవండి. తర్వాత నేను యావరేజ్ స్టూడెంట్స్‌కి ఇస్తాను కదా పీడీఎఫ్, అది మీకు సరిపోద్ది. మీరు ఇంకేమీ చదవవసరం లేదు. డల్లర్స్‌కి ఉంటాయి కదా, ఎవరైతే జస్ట్ పాస్ అనుకుంటారో వాళ్ళైతే జస్ట్ ఆ పీడీఎఫ్‌లో ఉన్న మార్క్స్ అన్ని చదువుకొని వెళ్ళిపోతే సరిపోద్ది. మీరు ఇంకేమీ చదవవసరం లేదు. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తాను. అదేంటంటే పేపర్ ప్రెజెంటేషన్, పేపర్ కరెక్షన్ ఎలాగుంటది, దాని గురించి క్లియర్‌గా ఒక వీడియో చేస్తాను. ఇంకా మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తది. ఓకే. ఓహ్! మనం ఈ విధంగా ఉంటదా, ఇంకే ప్రాబ్లమ్ ఉండదనే కాన్ఫిడెన్స్ వస్తది. దాని గురించి కూడా నెక్స్ట్ వీడియో చేస్తాను. మీరేం వరీ అవ్వద్దు. మీరు సీరియస్‌గా ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీరు ఈజీ మార్క్స్ వస్తాయి. ఏం వరీ అవసరం లేదు. ఆన్సర్‌లో ఎలా ఉండాలని మీకు ఆల్రెడీ చెప్పాను కదా, క్వెషన్ అండ్ ఆన్సర్స్. ఆ విధంగా మీరు ప్రిపేర్ అయితే సరిపోద్ది. ఓకేనా? ఓకే. థాంక్ యూ.